హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి యాస్టీజ్ అండి, డైలీ వ్లాగే, మార్నింగ్ వ్లాగ్ అనమాట. టిఫిన్ దగ్గర నుండి షూట్ చేస్తున్నాను. ఇంకా వీడియో చూసే ముందు ఇదే కానీ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. నేను కొంచెం ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తున్నాను యూట్యూబ్లో, ఐ థింక్. సో నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు ఖచ్చితంగా తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు సపోర్ట్ అలాగా. సో నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, వీడియోస్ ఇంకా మంచిగా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అలాగేనా? ఇంకా వచ్చేసి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగానే రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగానే రీచ్ అవుతుందండి. సో ఇంకా అది అందులోనూ ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే ప్రతి వీడియో కూడా వస్తుందండి. అది ఇక్కడ మార్నింగ్ వచ్చేసి నేను చపాతీ చేస్తున్నాను. రిక్కి ఆగమ్మా, చపాతీ చేస్తున్నానండి. సో ఇంకా అది మా బాబు ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఇంకా వాడు అక్కడ ఉన్నాడు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. చపాతీ వేయాలనుకుంటున్నాను, ఎందుకంటే దోసపిండి ప్రిపేర్ చేయలేదు. ఇంకా బజ్జీ వచ్చేసి 2 days అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎందుకు మరీ అంత ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే చపాతీ అయితే చేస్తున్నాను. సో పిండి అయితే కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పిండి అయితే నేను తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత, అలాగే కొంచెం అంటే కొంచెం పించ్ ఆఫ్ కుకింగ్ సోడా అండి. కుకింగ్ సోడా ఎందుకంటే స్మూత్గా వస్తాయి ఇవి చపాతీలు వచ్చేసి. సో ఇంకొక దీనికి సేమ్ యాస్టీస్ పిండి, పూరి కావాలంటే పూరి చేసుకోవచ్చు, చపాతీ కావాలంటే చపాతీ చేసుకోవచ్చు అండి. సో నేను ఇవాళ అయితే ఆయిల్ ఫుడ్ వద్దులే అని చెప్పేసి చపాతీ అయితే చేయాలనుకుంటున్నాను. ఇంకా అవి రెండు వేసి కొంచెం బాగా పొడి పిండి మిక్స్ చేశాక లైట్గా కొంచెం పాలు అయితే ఒక 1/2 glass పాలు అయితే వేసి కలుపుకున్నానండి. పాలు వేస్తే చక్కగా మంచి స్మూత్గా వస్తాయి. కావాలంటే ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, ఇది నాకు తెలిసిన ఒక చిన్న చిట్కా అనమాట. కొంచెం లైట్గా పాలు వేసుకుంటే చపాతీలు అనేవి స్మూత్గా వస్తాయండి. ఆయిల్ కూడా వేయక్కర్లేదు కాల్చేటప్పుడు. మా రిక్కి నన్ను ఆయిల్ సవరించకుండా చేస్తున్నాడు, ఆడుకో రిక్కి వెళ్ళు. సో ఇంకా అలా అండి, ఇంకా అలా కలిపేశాక ఇంకా హాట్ వాటర్ ఉంటాయి కదా కాగబెట్టినవి, అవి కొంచెం చల్లారాక ఆ వాటర్ వేసేసి మామూలుగా చపాతీ పిండిలా కలిపేసుకొని పిండి మొత్తం చక్కగా కలిపోయాక కొంచెం అంటే కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకొని దాన్ని చపాతీ ముద్ద చుట్టూ కలుపుకోవాలండి. అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 1/2 hour కానీ లేదా ఒక పావు గంట మీకు ఎంత టైం ఉంటే అంత టైం దాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటే ఈలోపు పిండి కూడా చక్కగా బాగా సాఫ్ట్ అవుతుంది కదా. సో ఇంకా అది పక్కన పెట్టేశాక ఇంకా రాత్రి కొన్ని బౌల్స్ అంటే కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి మొత్తం కూడా, టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. సో ఇంకా నిన్న కర్రీ చేసినవి కూడా అక్కడే ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కర్రీకి కావాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఆ గిన్నెలన్నీ చక్కగా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇవి నేను మొన్న ఆర్డర్ పెట్టాను కదా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను నేను ఆ సరుకులు, అందులోనే పెట్టాను విమ్ బాక్సెస్. విమ్ కాదు, సో అది వేరే ఏదో బ్రాండ్లెస్ అనమాట గిన్నెల సబ్బు. సో అది కొంచెం ఇబ్బంది పెడుతుంది, మంచిది అని చెప్పాను ఆ రోజు, కానీ అది అంత పర్ఫెక్ట్గా ఏమీ లేదు. సో అదే చెప్పాలనుకున్నా. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంక ఇప్పుడు మన చపాతీలోకి కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా పూరీ కర్రీయే, చపాతీలో కూడా ఇంకా అదే చేస్తున్నానండి. ఇంకా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి, అలాగే ఆనియన్స్ ఏమో స్లైసెస్ కింద అంటే పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం కరివేపాకు అన్నీ తీసుకున్నాక కర్రీకి కావాల్సినట్టు ఆవాలు, మెంతులు, ఇంకా జీలకర్ర, పోపులు అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను, ఎండుమిర్చి అన్నీ. ఇంకా ఒక కడాయి అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసి దానిపైన పెట్టి అది కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ వేసేసి ఇక్కడ కావాల్సిన పోపులన్నీ యాడ్ చేసేసానండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు, అవి కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసి చక్కగా మంచిగా ఫ్రై చేసేసాను. అలా మొత్తం అంతా చక్కగా ఫ్రై అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసి కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవడమేనండి. ఎప్పుడు ఒకటే టిఫిన్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఈ మధ్యలో కొంచెం అప్పుడొకటి చేస్తే బాగుంటుంది కదా అని ఫీల్ అయ్యి ఇలా వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఇవాళ అయితే ఇది చేశాను.
సో ఇంకా అదండి. ఏమైనా చపాతీ తిని కూడా చాలా డేస్ అవుతుంది. పూరీ చేద్దామంటే కొంచెం ఆయిల్ తక్కువగా అనిపించింది. ఇంకా ఆయిల్ తీయడానికి మా హస్బెండ్ పొలం వెళ్ళారు. వచ్చేసేటప్పటికి లేట్ అయిద్దని చెప్పి ఆయన వచ్చేలోపు మళ్ళీ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇంకా చపాతీ చేశాను. వితౌట్ ఆయిల్ చపాతీ. మీరు పుల్కా అయినా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అది ఇంకా ఇలా కర్రీ ఆనియన్స్ అన్నీ చక్కగా వేసేసి మొత్తం అంతా మరీ బ్రౌనిష్ కలర్ ఏమి రావక్కర్లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలో వేసేసి వాటర్ వేసేసి బాగా మరిగిస్తాం కదా, అప్పుడు మిగిలినవంతా అయిపోతాయి. ఈలోపు నేను దాంట్లోకి శనగపిండి వేసి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని వాటర్ వేసి దాన్ని మొత్తాన్ని ఉండలు లేకుండా కలిపేసి పెట్టుకోవాలండి. అది పక్కన పెట్టేసుకున్నాక ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. పిండిలో కలిపాక మిగిలిన పాలు ఉన్నాయి కదా, వాటిని అయితే స్టవ్కి పెట్టాను ఒక పక్క. ఇంకో పక్కనేమో టీ కూడా పెట్టేశానండి, డికాషన్ పెట్టాను. రిక్కి విసికిచ్చక రిక్కి, ఈ చిన్నపిల్లలు ఉంటే అంతేనండి, ఏ పని చేయనవరు సరిగ్గా. ఇంకా మా పక్కన వాళ్ళ ఇంటికి వెళ్తేనే నాకు కొంచెం హ్యాపీ, ఏదన్నా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాక కానీ వీడియో తీసుకుంటాక కానీ, లేదంటే ఇలా అల్లరి చేస్తూ ఉంటాడు పక్క నుంచి, అదనమాట. సో ఇంకా అక్కడ ఆనియన్స్ స్మూత్ అయినాయి కదా, కలర్ ఏమి చేంజ్ అవ్వక్కర్లేదు. కలర్ చేంజ్ అయితే మళ్ళీ కర్రీ ఫ్లేవర్ మారిపోతుంది అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి మామూలుగా స్మూత్ అయ్యాక కొంచెం పసుపు అలాగే సాల్ట్ కర్రీకి సరిపోయినంత వేసుకొని చక్కగా మొత్తం అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, టీ అయితే బాగా టీ కాదు డికాషన్ మరిగిపోతుంది. ఇంకా దాంట్లోకి అయితే పక్కన పెట్టిన పాలు అయితే యాడ్ చేశాను టీకి కావాల్సినంత. ఇంక ఈ రోజు అయితే పంచదార కొంచెం తక్కువగా ఉంది, ఇంకా వాళ్ళ బెల్లం వేసేసి మొత్తం బెల్లంతోనే పెట్టేశానండి. టీ చాలా బాగుందంట మా హస్బెండ్ అన్నారు. ఇంకా ఆనియన్స్ అన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా, ఇక్కడైతే నేను వాటర్ యాడ్ చేశాను కర్రీకి సరిపోయినంత. ఇంకా అందుకని చెప్పి ఆ కన్సిస్టెన్సీకి మనకు తెలుస్తుంది కదా ఎంత వేసుకోవాలో, దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అలా వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే టేస్ట్ చూసుకోండి. ఇక్కడ ఈ కర్రీకి ఏంటంటే ఊరికి సాల్ట్ ఎక్కువైపోద్ది, సో కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కావాలంటే కర్రీ మొత్తం అయిపోయాకైనా వేసుకోవచ్చు, కానీ ముందే కర్రీ సాల్ట్ ఎక్కువ వేసేసామా ఇంకా కర్రీ దేనికి పనికిరాదు. శనగపిండి వేస్తాం కదా, సో కర్రీకి ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది సాల్ట్ది, సో చూసుకొని అయితే చేసుకోండి. ఇంకా అలా మొత్తం అది మరిగేలోపు నేను ఇక్కడైతే చపాతీ పిండి పక్కన పెట్టాం కదా, ఒక అరగంట అవుతుంది కర్రీ ప్రిపరేషన్. గిన్నెలు అన్నీ కడిగేసేటప్పటికి బాగా సాఫ్ట్ అయిపోయింది స్మూత్గా. ఇంకా దాని అయితే చిన్న చిన్న బాల్స్లా చేసుకొని అదే బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇంకా అలా మొత్తం కూడా చాలా చిన్నగా చేశాను బాగా కాలాలని చెప్పేసి. ఇక అంతే, ఇలా తీసేసుకున్నాక కొంచెం ఫ్లోర్ తీసుకొని మొత్తం అంతా అది కిందది నేను క్లీన్ చేయలేదండి, కౌంటర్ టాప్ మామూలుగా క్లీన్గా ఉంటే దాని మీద చేసేద్దును. సో అది అంత నీట్గా లేదని చెప్పేసి చపాతీది తీసాను. మేకర్ అంటే ఇది చపాతీ కర్రాను, మరి అది గుర్తురాట్లా, చపాతీ పేట కర్ర కదా. సో ఇంకా అది వేసేసి దాని మీద అయితే ఇలా చపాతీలన్నీ చక్కగా ఒత్తేసుకుంటున్నానండి. నీట్గా రావాలి, నాకు గుండ్రంగా ఉంటేనే ఇష్టం చపాతీలు. చక్కగా అలా చేసుకున్నాను, మొత్తం అంతా ఎక్కడ పగుళ్ళు లేకుండా వస్తాయండి. చాలా బాగా అయితే చక్కగా చేసేసుకున్నాను ఇలాగా స్లోగా. ఓ పక్కన అయితే కర్రీ మరుగుతూ ఉంది, అందులో వేసాం కదా శనగపిండి పక్కన నానబెట్టేసి ఉంచాను. ఇందులో మనం కారం ఏమి వేయక్కర్లేదు, తెలిసిందే కదా చపాతీ కర్రీ అంటే. సో నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి శనగపిండి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకున్నానండి. శనగపిండి ఎక్కువ వేసుకుంటే బాగా చిక్కగా వచ్చేస్తుంది కదా, సో అంతగా నేను మరీ ఎక్కువ వేయకుండా కొంచెంగానే వేసాను. సో ఇక్కడ చపాతీ అయితే చేయడం అయిపోయింది కదా, ఇంకా దాన్ని అయితే కాల్చడానికి పక్కన ఒక అట్లేసేది ఉంటుంది కదా పెనం. అయ్యో అన్నీ మర్చిపోతున్నా, మా రిక్కి నా పక్క నుండి గోలు చేస్తుంటే ఆ టెన్షన్ వల్ల నేను ఇక్కడ చెప్పే పనిముట్లు నేమ్సే మర్చిపోతున్నాను అన్నీ. చపాతీ కర్ర పేట దగ్గర ఒకసారి ఆగిపోయాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అట్ల పెనం అనే దగ్గర ఒకసారి ఆగిపోయాను. సో ఇంకా అలా ఉంటుందండి, ఏమనుకోవద్దు. ఇంకా అక్కడైతే టీ కూడా చక్కగా మరిగిపోతుంది. ఇక్కడ కూడా ఇది బాగా ఎసరు వచ్చేసింది కదా, ఇంకా ఇక్కడ కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి కూడా చక్కగా మొత్తం ఏమీ ఉండలు లేకుండా అందులో వేసేసుకోవాలండి. నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి వెంటనే తిప్పాల్సింది ఏమి లేదు. ఎక్కువగా శనగపిండి తీసుకుంటే వెంటనే పోసుకుంటూ తిప్పుకోవాలి, లేదంటే అందులో క్లాట్స్ అయిపోతుంది, గడ్డలు వచ్చేస్తుంది. సో చూసుకొని వేసుకునేటప్పుడు చక్కగా వేసుకోండి.
మనకి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కావాలంటే సేమ్ అదే కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకొక ఫ్లేవర్ అయితే వస్తుందండి. సో నేను ఇంకా మసాలాస్ ఏమీ వాడొద్దు అనుకుంటున్నాను కాబట్టి ఇంక నేను న్యాచురల్గానే మామూలుగానే చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. ఉంటే పొటాటో, క్యారెట్, పచ్చి బఠానీ అన్నీ వేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, అదండి. ఇంకా అలా మొత్తం అన్నీ వేసుకొని ఇంకా అదైతే ఒక పక్కన మరుగుతూ ఉంటుంది. ఇంకా అట్ల పెనం అయితే పెట్టాను. అట్ల పెనం కూడా చక్కగా మంచిగా హీట్ ఎక్కాక ఇంకా చపాతీలు ఒక్కొక్కటి చేసుకుంటా వేసేసుకుంటున్నాను. నేను చపాతీలు చేసి అలా ఉంచే కన్నా ఎప్పుడప్పుడు చేసుకొని వేస్తే చక్కగా పొంగుతాయండి, ఎప్పుడన్నా గమనించుకోండి. సో ఇంకా అది నేను చపాతీలు అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే చపాతీలు మొత్తం అన్నీ ఒకేసారి చేసి వేసేదాన్ని. అప్పుడు ఏమవుతుందండి, కొన్ని కొన్ని అతుక్కుపోయాయండి మధ్యలో. ఒక్కొక్క చపాతీకి మధ్యలో మనం ఫ్లోర్ కలిపితే అతుక్కోవు. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇలా అంత ఓపిక లేదు అనుకుంటే ఇంకెప్పుడప్పుడు తీసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని చక్కగా కాల్చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు కూడా. ఇంకా చూసారు కదా, ఓ పక్కన చేసుకుంటూనే ఇంకో పక్కన అయితే చపాతీలు చక్కగా కాల్చేసుకుంటున్నానండి. అది కర్రీ కూడా సిమ్లో పెట్టేశాను, మళ్ళీ చల్లారిపోద్దాను. ఎందుకంటే సిమ్లో పెడితే చక్కగా మగ్గిద్ది కూడా, అలాగే వేడి కూడా చల్లారదు కదా. అసలే వింటర్ సీజను ఊరికే చల్లారిపోతున్నాయి ఎంత ఎర్లీగా ప్రిపేర్ చేసుకున్నా కూడా. సో అందుకని చెప్పేసి ఇంకా దీని తర్వాత మళ్ళీ వెంటనే కుకింగ్ ఉంటుంది. దాని బ్లాగ్ నెక్స్ట్ కంటిన్యూ చేస్తానండి. వెంటనే పెట్టినా కూడా బాగోదు, లాంగ్ అయిపోతుంది కదా ఇప్పటికే వీడియో. సో ఇప్పటికే 11 minutes దాటిపోయింది. ఇంకా అది కూడా పెడితే 30కి వెళ్ళిపోద్ది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ సెక్షన్ వరకే పెడుతున్నానండి అది. సో మీరు నన్ను కొంచెం బాగా ఎంకరేజ్ చేయండి. చిన్న బాబు అనమాట, వాడిని వేసుకొని వీడియోస్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండేదానికన్నా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. సో ఇంకా అందుకని చెప్పి డైలీ వ్లాగ్స్ ప్రస్తుతానికి. నేను తర్వాత ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యాక ఇంకా నా వర్క్ గురించి అయితే చూపించాలనుకుంటున్నా అది. ఈలోపు నేను ఇంకా అది కుకింగ్ వీడియోస్, పైగా బయటికి వెళ్ళి చేసే విధానం ఏమీ లేదు కాబట్టి ఇంకా నేను ఇంట్లో ఏం చేస్తున్నా, మా బాబుతో ఎలా చేస్తాను, అలాగే చిన్నపిల్లలకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా రికవరీ చేసుకోవాలి, అలాంటివి పెద్ద వాళ్ళు మనకు చెప్తారు కదా ఇంటి పక్కన, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. సో అలాంటివి మీకు కొన్ని యూజ్ అవేవైతే చెప్తాను. ఈరోజు వచ్చేసి ఏంటంటే చిన్నపిల్లలు కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చేసి మోషన్కి వెళ్ళేటప్పుడు ముక్కుతూ అలా ఉన్నప్పుడు అంటే నాకు తెలిసి 1 year లోపు వాళ్ళకి చెప్తున్నాను. అలాంటి వాళ్ళకి ఉగ్గు పట్టించుకోవాలండి. ఉగ్గు గిన్నెలో చిట్ల ఆముదం అంటే బయట దొరుకుతుంది. సో దాన్ని అయితే తీసుకొచ్చి ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని, అలాగే మనం ఫీడింగ్ ఇచ్చే పాలు ఏమైనా మన పాలు కానీ లేదా మీరు ఏమన్నా ఫార్ములా మిల్క్ ఇస్తుంటే వాటితో కలిపి చిట్లాందాన్ని వారానికి ఒకసారి అయితే బేబీకి మనం పెడితే లోపల ఉన్న ఏమన్నా వేస్ట్ అలా ఏమన్నా ఉంటే గిన ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల కొంచెం వెళ్తారు కదా మోషన్. సో ఇంకా అది మొత్తం బయటికి ఫ్రీ అయిపోతుంది అంటండి. సో ఇది ఒక ట్రిక్, ఇది మా పెద్దత్త గారు అయితే చెప్పారు నాకు. ఇంకా నేను కూడా అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. చాలా మంచిగా పిల్లాడికి చక్కగా పనిచేసింది. సో అది మంచిదే కదా. సో అదొక విషయం మీకు ఇవాళ అయితే షేర్ చేసుకున్నాను. అలా మన యూట్యూబ్ ఛానల్లో మంచి చిట్కాలు అలాంటివి అయితే చెప్పాలనుకుంటున్నానండి నేను. ఇంకా అలా అనమాట. చిన్నపిల్లలు ఉంటే మామూలుగా ఎవరైనా పెద్దలు ఉంటే ఈజీగా చెప్తారు. ఇప్పుడు అందరూ సిటీస్లో జాబ్స్ అని చెప్పేసి పేరెంట్స్కి అత్తమామలకి దూరంగా ఉంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటివి చెప్పే వాళ్ళు ఉండరు. ప్రతిదానికి మెడిసిన్స్ అని చెప్పి హాస్పిటల్స్కి తీసుకెళ్ళిపోతాం కదా. మనం అక్కడికి వెళ్ళిపోతే ఏంటంటే డాక్టర్స్ మంచిగా ఇవ్వరని కాదు, ఇంకా అది ఆ మెడిసిన్ పడితేనే వీళ్ళైతే కోలుకుంటారు. సో అంతవరకు వెళ్లకుండా హోమ్ రెమెడీస్ యూస్ చేసుకుంటే చక్కగా అంత సీరియస్ అవ్వాల్సిన పనే ఉండదు. మేము కూడా తెలియనప్పుడు మా బొడ్డోని ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళండి. అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్నయ్య అయితే మధ్యలో దారిలో కనపడి చెప్పారు, ప్రతిదానికి మనం అలా హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదురా, కొంచెం హోమ్ రెమెడీస్ కూడా పెట్టాలి, ఏదన్నా బాగా సీరియస్ అయిన విషయాల్లో మాత్రమే బయట హాస్పిటల్స్లో చూపించుకోవాలని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి కొంచెం తగ్గించాము. అంతకుముందు మ్యాక్సిమం మంత్లీ ఒక 2 times వెళ్ళిపోయే వాళ్ళం. చిన్న ఇష్యూ వచ్చినా సరే భయపడిపోయే వాళ్ళం ముందు. సో ఇప్పుడంటే ఇంకా కొంచెం ఇంటి పక్కన వాళ్ళు చెప్తా ఉంటున్నారు కదా, ఇంకా అవైతే ఫాలో అయిపోతున్నామండి.
అది మొత్తానికి. సో అలా చిన్నపిల్లల విషయాలు కానీ ఇంకా ఏదన్నా ఫ్యూచర్లో మన ఇంట్లో ఉండి ఏదన్నా ఖాళీగా ఉండి ఏమైనా పార్ట్ టైమ్స్ జాబ్స్ చేసుకోవడం లేదా ఇంకా అలా మంచి మంచి ఏమన్నా ఉంటే ఐడియాస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు నన్ను కొంచెం ఇలా సపోర్ట్ చేయండి చాలు ఫ్రెండ్స్. నేను చేయాల్సింది చేస్తున్నాను మా బాబుతో. ఇంకా రిజల్ట్ ఎలా ఉంది అనేది ఇంకా దేవుడే చెప్పుకోవాలి. మీరు కూడా సపోర్ట్ చేయాలి నన్ను కొంచెం. సో ఇంకా అదండి. ఇంకా థైరాయిడ్ ఉన్నా పీసీఓడి ఉన్నా చక్కగా అవన్నీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మెడిసిన్స్ వాడుకుంటూ మనం చేయాల్సిన రెమెడీస్ చేసుకుంటే ఈజీగా ప్రెగ్నెన్సీ అవుతారు. ఎవరన్నా సరే కన్సీవ్ అవ్వడం కంపల్సరీ. ఎందుకంటే నేనే ఉన్నాను కదా ఎగ్జాంపుల్. నాకు వచ్చింది పీసీఓడి థైరాయిడ్. చాలా మాటలు పడ్డాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. చాలా జాగ్రత్తగా ఉండి మెడిసిన్స్ వాడి ఒక బేబీకి అయితే నేను తీసుకోగలిగాను. నేను ఒక బేబీకి బతిచ్చాను కదా, అది చాలు ఈ జన్మకి. సో ఇంకా అలా అనమాట. నేనైతే ఇక్కడ ఇంక ఇవన్నీ చెప్తూ లాస్ట్కి వాళ్ళ టిఫిన్ అయితే అయిపోయింది, చపాతి. మరి ఆయిల్ ఏమి వేయలేదు కదా, సో ఇంకా పుల్క అనుకుంటారో మరి ఏమనుకుంటారో మీ ఇష్టం. దాంట్లోకి ఇలా లైట్గా కొంచెం వాటరీగా ఉండే కర్రీలా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే అది చల్లారిపోయేటప్పటికి ఇంకా కొంచెం దగ్గరగా అయిపోతుందండి. సో అందుకని ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇంకా అవన్నీ వేసేసుకొని నేనైతే టేస్ట్ చేస్తున్నానండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. సో ఎప్పుడు ఒకటే టిఫిన్ తిని బోర్ కొట్టేసింది అన్నప్పుడు ఇలా డైలీ ఒక్కటైతే వెరైటీగా చేసుకొని తినొచ్చు. సో చూసారు కదా ఎంత చక్కగా స్మూత్గా వచ్చాయో. సో మీకోసమే అలాగ ఒక చపాతీని అయితే అలాగా చింపేసి చూపించాను. ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదండి. సో అది నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి ఐడియాస్తో మీ ముందుకైతే ఇలాగే వస్తూ ఉంటాను. సో నన్ను కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉన్నది ఉన్నట్టు జెన్యూన్గా అయితే మీతో మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను నేను. సో ఇంకా అది అండి. ఇక్కడ వరకు చూసారంటే అసలు మీరు చాలా గ్రేట్. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళే మీరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు ఇలా వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.